ఏం చెప్పావు? నేను కోటీశ్వరుడినని, పైగా ఈ షాప్ ఓనర్నని మీ నాన్నకి చెప్పావా? నా 4 నెలలు చేత పెట్టిన ఈ షాప్ లో కోటి కొనుక్కోలేను. అలాంటిది నేను ఈ షాపింగ్ మాల్ ఓనర్ అంటే నన్ను ఎవరు నమ్ముతారే? నమ్మకపోతే నమ్మించాలి, లేకపోతే రోజుకొకరిని తీసుకొచ్చి ఈ కోటేశ్వరుడే నీ మొగుడు అంటున్నాడు మా నాన్న. అందుకని నేను ఈ షాపింగ్ మాల్ ఓనర్ నన్ను చెప్పేస్తావా? కమిట్ చేయడానికి కూడా లిమిట్ ఉండాలి కదా. దీనికే ఇంత ఇదైపోతున్నావు. కాసేపట్లో మా నాన్న మీ షాప్కి వస్తున్నాడని, నువ్వే ఓనర్ అని నమ్మించడంలో ఏదైనా తేడా వస్తే ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ మన పెళ్లి జరగదని చెప్తే ఇంకెంత ఇదైపోతావో పాపం. ఏంటి మీ నాన్న ఇక్కడికి వస్తున్నాడా? వస్తున్నాడా కాదు, ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. సైజ్ తెలియకపోతే కొంచెం కష్టం అమ్మా. నా బాయ్ ఫ్రెండ్ కమల్ది కరెక్ట్ గా అతని పర్సనాలిటీయే సార్. అవునా బుచ్చి, ఓసారి వెళ్ళరా త్వరగా. ఏం బాయ్ ఫ్రెండ్ పర్సనాలిటీ అచ్చో నీలాగే ఉంటుందట. ఓసారి డ్రెస్ ఇప్పుడు ట్రైల్ చూస్తారు. డ్రెస్సే లేవయ్యా, ట్రైల్ చూపించి త్వరగా కౌంటర్కి వెళ్ళు. ఈ కోట్ వేసుకోండి. ఓన్లీ కోటే కదండి, ఈ మాత్రం నాకు డ్రెస్ అప్ అంటాడేంటి? సూపర్ గా ఉంది. కొంచెం దూరంగా వెళ్ళి అలా స్టైల్ గా నడుచుకుంటూ రారా. అలాగే. ఆహా, అల్లుడు ప్రభాస్ కొంచెం అటుగా, మహేష్ బాబు కొంచెం ఇటుగా భలే ఉన్నాడు. ఇది ఓకే. ఇంకేమన్నా కావాలా మేడం? నా కమల్ కి అండర్ వేర్ సైజ్ మేడం సైజ్ తెలుసు, ఇది ప్యాక్ చేయించండి. అండర్ వేర్ నా పక్కన ఉన్నాయి. ఓకే. కోడ్ సైజ్ తెలియదు కానీ అండర్ వేర్ సైజ్ తెలుసు అంట. ఏం కావాలి సార్ మీకు? షూటింగా షర్టింగా? మీ లెగ్స్ కావాలి. లెగ్సా? ఎస్. మీ కాళ్ళు ఖాళీగా ఉంటే కడిగేసి కన్యాదానం చేసేస్తాను. అంటే మీరు మహాలక్ష్మి ఫాదరా? ఎస్, ఐఎమ్ సుబ్బారావు, ఓన్ ఫాదర్ ఆఫ్ యువర్ ఓన్ మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు సార్. ఇంకా సారు సాంబారు ఏంటి బాబు? మావయ్య అని పిలువు. అన్నానికి నీకు, వినడానికి నాకు హాయిగా ఉంటుంది. ఇదంతా ఎంబ్రాయిడింగ్. ఏంటి బాబు ఎంతసేపు? చూపిస్తారా లేదా? ఆ కౌంటర్ సేల్స్ మ్యాన్ వచ్చేస్తాడమ్మా, కొంచెం వెయిట్ చేయండి. జరి వస్తుంది చుట్టూ. ఎక్కడే ఈ బుచ్చి? ట్రైల్ చూపించి రావడానికి ఎంతసేపా? ఏం పెత్తనానికి వెళ్ళాడు? గిరి, దీన్ని ప్యాక్ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గర పంపించు. సరే. కౌంటర్ లో ఉండాల్సిన బాధ్యత లేదా? అసలు ఏమనుకుంటున్నారా మీరు? సేల్స్ మ్యాన్ అనుకుంటున్నారా, కస్టమర్లు అనుకుంటున్నారా? సార్ కొంచెం చేస్తారా? ఇచ్చోండి మేడం. దీంట్లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది. ఏడి ఈ కలర్ లో అయితే, ఈ మోడల్ అయితే ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి మేడం. పోనీ ఇచ్చోండి మేడం. అల్లుడేంటి సేల్స్ మ్యాన్ లాగా? ఇచ్చోండి మేడం, లేటెస్ట్ స్టాక్ మార్నింగ్ వచ్చింది. కాటన్, సమ్మర్ చాలా బాగుంటుంది. నేర్చుకోండి అయ్యా. వడవంటే ఇదని, వెడల్పంటే ఇదని ఎన్నిసార్లు నేర్పించాలి? కస్టమర్స్ కి ఇలా చూపించాలి. నేను మీలో ఒకటిగా ఉన్నది ఎందుకు? పని నేర్చుకుంటారని. బాగుపడండి. మామయ్య గారు మీరేంటి ఇక్కడ? రండి. నేర్చుకోండి అయ్యా, ఆయన టెన్షన్ పెట్టకండి. నేర్చుకుంటానులేండి. కష్టపడంగా ఎవరి పైకి వస్తారు? ఏమండి మీ కాల్ లెటర్. కంప్లైంట్ కార్డు ఏంటి అల్లుడు అది? ఏం లేదు మామయ్య, బాంబే నుంచి బాంబే డేయింగ్ వాళ్ళు నా అడ్వైస్ కోసం వచ్చారు. మీరు కూర్చోండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం పర్లేదు, మన బిజినెస్ ఎలా జరుగుతుందో చూస్తాను, నువ్వు వెళ్ళి. అలాగే సార్. మామూలుగా కంప్లైంట్ కార్డ్ తోటి వస్తేనే తిడతాడు. అది ఇప్పుడు వర్కింగ్ అవర్స్ లో బూతుల పరాన మొదలెడతాడు. ఎలా మేనేజ్? సార్ మొక్క ఇక్కడ. వారిని కౌంటర్ లో ఉండటం లేదు. మనిషి నాకు బుద్ధి, జ్ఞానం, సీము నెత్తురు, రోషం, పౌరుషం, మనం అభిమానం ఉండాలయ్యా. చైర్మన్ పదండి మామయ్య, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడ ఇక్కడ ఎందుకు, నీ రూమ్ లో కూర్చుందాం అల్లుడు. నా రూమ్ లోనా? అదే, నువ్వు చైర్మన్ కుర్చీలో కూర్చుంటే చూడాలని ఉంది అల్లుడు. ఈ పుట్టుడు బుక్ చేసేలా ఉన్నాడు. రండి, 2 నిమిషాలు కూర్చోడానికి ఏముంది, రండి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. అల్లుడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ సీట్ లో కూర్చోవచ్చా? ఇది మీ ఆఫీస్ అనుకోండి మామయ్య. కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు పడితే ఎప్పుడే పిలుస్తాడు.
బాయ్ ఈ డస్ట్బిన్ క్లీన్ చేయి. ఓకే సార్. ఇదిగో ఆ పేపర్ కూడా క్లీన్ చేయి. అల్లుడు గారు ఈ స్విచ్లు ఏంటి? ఇవి నొక్కితే సూపర్వైజర్ స్టాఫ్ అందరూ వస్తారు. అలాగా? అలా నొక్కేసారేంటి? అల్లుడు గారు మీరు ఈ సీట్లో కూర్చుని మీ స్టాఫ్ ని కమాండ్ చేస్తుంటే నాకు చూడాలని ఉంది. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ కమాండ్. ఏం చేయాలి? అమ్మో సూపర్వైజర్ వచ్చాడు. చైర్మన్ లా మాట్లాడాలి. చెప్పండి సార్. ఏంటే చెప్పేది? చొక్కా గుండీలు లేవు, నెత్తికి నూనె రాసుకోలేదు, సేల్స్ మ్యాన్ లేట్ గా వచ్చాడు, సేల్స్ మ్యాన్ కౌంటర్ లో ఉండటం లేదని వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చెప్పడం తప్ప ఏంటే నువ్వు పీకేది? అసలు కస్టమర్లు దేవుళ్ళు అయితే సేల్స్ మ్యాన్ పూజారులు అయ్యా. మనిషి నాకు బుద్ధి జ్ఞానం, సిగ్గు శరం, మానవ అభిమానం అన్నీ ఉండాలయ్యా. వెళ్ళి సేల్స్ చూసుకోపా. శభాష్. ఎరగొట్టేసేవాళ్ళు మామూలుగా కాదు. నేను వర్కర్ చూసేది అంతేనండి. వాయిస్ మార్చి మరీ తిడతాను. నేను కూడా వీళ్ళతో కలిసి చెప్తాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బిల్ అప్పుడప్పుడు అలా మోగుతుంటుంది. పదండి పదండి, కస్టమర్స్ వెయిటింగ్. పదండి. అమ్మా అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఇలాంటి తమాషా పనులు చేస్తూ ఉంటాను. ఫన్నీ ఫేర్. ఆడుతూ పాడుతూ పని చేయడం అంటే ఇదే. పదండి. ఎవరైనా అది ఈయన ఈ షోరూమ్ ఓనర్ కి మామగారు. మా మామగారా? నీకు కాదు, ఈయనకి మామగారు. ఆగు. నీకు మామగారు అంటున్నాడు, నాకు మామగారు అంటున్నాడు. అసలు ఎవడీడు? సార్ కొంచెం స్క్రూ లూజ్ సార్. వాళ్ళ అల్లుడు కూడా ఇలాంటి షోరూమ్ పెట్టి దివాలా తీస్తాడంట. అప్పటి నుంచి పిచ్చెక్కి అన్ని షోరూమ్కి వెళ్ళి ఇలాగే మాట్లాడతాడంట. మన పేపర్లో కూడా ఐటమ్ వచ్చింది, బాక్స్ లో కూడా వేశారు ఇతని గురించి. సార్ అతను మీ రూమ్ లోకి వచ్చేస్తుంటే నేనే బయట పంపించేస్తాను సార్. కస్టమర్స్ వెయిటింగ్ సార్, వెళ్తాను. అల్లుడు ఎవరతను? అతనే ఓనర్లా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఓనర్. ఒకప్పుడు రేస్లాడి పాపర్ అయిపోయాడు. దీన్ని నాకు అమ్మేశాడు. ఆ తర్వాత బ్రెయిన్ దెబ్బతిని పిచ్చెక్కి ఇంకా ఆయనే ఓనర్ అని ఫీల్ అవుతూ ఇక్కడిక్కడే తిరుగుతుంటాడు. ఎంతైనా ఒకప్పుడు బతికి చెడ్డ మనిషి కదా. చిన్న జాలి పాపం, పిటి మ్యాన్. పదండి మామయ్య. ఎక్కడయ్యా బుచ్చి? మళ్ళీ జంపా? చాలా రోజుల తర్వాత కలిసాం. సరదాగా క్లబ్కి వెళ్దాం. ఓకే, అయితే 2 కార్లు ఎందుకే? మనం నా కార్లో వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, పార్కింగ్ లో 7777 BMW ఉంటుంది. ఈ కవర్స్ డ్రైవర్ కి ఇచ్చి కార్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పరా? మేడం. వెళ్దామా? పదవే. ముందే ఇలా పని చేయండి అయ్యా. అన్ని పనులు నేనే చెప్పాలి. అల్లుడు కింద ఆటో వెయిటింగ్, నేను వెళ్తాను. ఆటోలు ఎందుకు మామయ్య? నా BMWలో డ్రాప్ చేయమని చెప్తాను. ఆహా. అల్లుడు నేను వెళ్ళి ఆటోని పంపించేసి వస్తాను. అలాగే. 7777 ఇదే. హలో సార్, మీ మేడం గారు నీకు దిమ్మన్నారు. మీ ఓనర్ గారు గెస్ట్ ఎవరు వచ్చారంట. ఆయన వాళ్ళ ఇంట్లో దింపేసి నేను ఇంటికి వెళ్ళిపోమన్నారు. అలాగే పంపేశాను. సార్ వచ్చారు. నమస్తే సార్, రండి. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యి మా ఇల్లు అనుకుని వచ్చాను. కన్ఫ్యూజన్ ఏమీ లేదమ్మా, ఇది మన ఇల్లే. సెట్జీ ఇలా ఇవ్వండి. నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్ పెట్టు. ఇందాకే మీ అమ్మ కూడా పెట్టింది. ఏంటివి? NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టి. నో అబ్జెక్షన్ ఏంటి? హాయ్, నేను చెప్తానులే అమ్మా, నువ్వు పెట్టు. పెట్టమ్మా, పెట్టు. సెట్జీ ఇది తీసుకోండి. ఏంటన్నా ఇదంతా? మిలేనీర్కి కాబోయే భార్య స్లమ్ డాగ్ మిలియనీర్ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది. రేపు మీ ఆయన వచ్చి నా భార్యని పెంచిందంత చీప్ ఇంట్లోనా అంటేనే సమాధానం చెప్పలేనమ్మో. అందుకే మన రేంజ్కి తగ్గట్టు ఈ అరేంజ్మెంట్స్. మరి డబ్బు? ఇదిగో ఈ రక్తపింజరి గారి దగ్గర ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో చిల్లర ఖర్చులకు 30 లక్షలు అప్పు తీసుకున్నాను. 30 లక్షలా? 15 రూపాయలు వడ్డీ అంతే. ఏమయ్యా? చలో సేట్. ఏంటి సేటు, మటన్ కొట్టుకు తీసుకెళ్లి మేకను కట్టేసినట్టు కట్టేశారు. ఎవరెత్తను? అప్పు తీసుకొని టైంకు పైసలు కట్టలే, అందుకే అగ్రిమెంట్ ప్రకారం కిడ్నీలు అమ్మనికే తీసుకుపోతున్నావు. అగ్రిమెంట్ ఏంటి? కిడ్నీలు అమ్మేయడం ఏంటి? ఏం లేదమ్మా,
ఇంతకు ముందు స్థలాల మీద పొలాల మీద అప్పులు ఇచ్చేవాళ్ళం. తర్వాత అవి కబ్జా ల్యాండ్స్ అని లిటికేషన్ ల్యాండ్స్ అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు కిడ్నీలు కళ్ళు కాళ్ళ మీద అప్పులు ఇస్తున్నాం మేము. వాళ్ళ సేఫ్టీ కోసం వీళ్ళ ఫ్యామిలీ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు నువ్వు సంతకం పెట్టింది వీటి మీదేనమ్మా. అంటే మా నాన్నకిచ్చింది కూడా వాటి మీదేనమ్మా. 2 కిడ్నీల మీద రైట్స్ రాయించుకున్నాం. రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగిపించి ఆయన కిడ్నీలను కాపాడే బాధ్యత మీదేనమ్మా. నాన్న ఫార్మాలిటీస్ అమ్మా. అయినా ఎగ్గొట్టే వాళ్ళకి భయం కానీ మనకేంటి భయం? రేపు నీ పెళ్ళయ్యాక అల్లుడు గారు ఈ అప్పుని టిప్పులాగా ఇసిరేయరు. ఇదిగో అమ్మా, సేట్ గారికి అల్లుడు గారితో చెప్పి ఓ 10 లక్షలు ఎక్కువ ఇప్పిద్దాం. పాపం బిడ్డలు గలవుడు వడ్డీకి తిప్పుకుంటాడు. తమది తేగల మనసు సార్. ఏరా, నీకు అందమైన కూతురుందా? లేదండి. మరి అందమైన కూతురు లేకుండా అప్పనంగా అప్పెలా చేసావురా? నీకు కళ్ళు కిడ్నీలే కాదు, తిత్తి గుండెకాయ కూడా తీసేయాలి యాదవాని. ఇదిగో సేటు సాబ్, ఎక్కడి నుంచి ఈ దరిద్రం మాకు అంటుకున్నాడు ఉంది. దీన్ని తీసిపో. రామ్ రామ్ సాబ్. రామ్ రామ్. రేపటి నుంచి కిడ్నీ లేకుండా బతకాలి. నేను ఒకసారి అలా జగదాంబ కొంపకెళ్ళి వస్తాను. ఎలా వెళ్తావు? ఈ రోజు ఆటోలు బంద్ కదా. ఆటోల్లోనూ ఆర్టీసీ బస్సుల్లోనూ తిరగాల్సిన కర్మ మనకేంటమ్మా. ఆటో గేర్ BMW కార్ బుక్ చేశా. డెలివరీకి కొంత టైం పడుతుందంట. ఈ లోపల తిరగడానికి ట్రావెల్స్ నుంచి హోండా కార్ బుక్ చేశాను. ఏ డ్రైవర్,